అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను, 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల లెక్కన 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీంతో పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న, ఒకవేళ హైదరాబాద్కు వలసపోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలసపోయినా మన ప్రాంతంలో నుంచి చాలా మంది లంబాడి సోదరులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి. మీకు అందరికీ రేషన్ కార్డులు, రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ పథకాలన్నిటిని అమలు చేయాలంటే మీరు అండగా నిలబడండి. ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి నన్ను ప్రోత్సహించినంత కాలం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి మొన్న 4 రోజులు దావోస్కి వెళ్తే 1,78,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందున నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడులు తీసుకొచ్చినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ అన్ని పనులు చేయాలంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడండి. మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో 60 ఏళ్ళు అవుతుందో మనకి ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. అందుకే రాజకీయాలకు అతీతంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. చిన్న చిన్న పంచాయతీలు, చిల్లర పంచాయతీలు పక్కన పెట్టండి, అభివృద్ధి చేసుకుందాం. ఈ 10 ఏళ్ళు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా, రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, అభివృద్ధి నియోజకవర్గంగా మనం మార్చుకుందాం. మనందరం కలిసికట్టుగా నిలబడి మన నియోజకవర్గం కోసం పని చేద్దామని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీరందరూ సిద్ధమేనా? అండగా ఉండే వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సందేశాన్ని పంపండి. ఇది సరిపోదు, వేదిక మీద కాదు, రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గ ప్రజలకు తెలవాలి, వినిపించాలి. అందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొడంగల్ మొత్తం ఒక్కటే, మన గొంతు ఒక్కటే, మన మాట ఒక్కటే, మన బాట అభివృద్ధి సంక్షేమమని రాష్ట్రం నలుమూలలు తెలవాలి. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై హింద్, జై భారత్.